తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. పెళ్లి పీటల మీద కూర్చున్నాక అమ్మాయి వెళ్ళిపోయింది. ఓకే మేడం, నాకెందుకు కాల్ చేశారు మేడం? రివీల్ చేయమంటారా? చేయండి, ఏముంటుంది దాంట్లో, ఎప్పుడైనా మాట్లాడాల్సిందే కదా. రైట్. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు పాటించినా పాటించకపోయినా మ్యారేజ్ సక్సెస్ కావాలి అంటే నిజమే చెప్తున్నారా మేడం? ఒక తండ్రి తన కూతురుతో మాట్లాడుకోవటానికి నా కూతురు ఎంత తప్పు చేసినా సార్, నా కళ్ళ ముందుంటే చాలు సార్. నేను ఇంటికి వెళ్ళాను సార్. అమ్మా ప్రియాంక, నాన్న వెల్కమ్ టు అందమైన ప్రయాణం. నమస్తే నాగేశ్వర గారు. రామకృష్ణ గారు అని చెప్పేసి మనల్ని అప్రోచ్ అయ్యారండి. మన టీము మాట్లాడారు. పెళ్లి పీటల మీద కూర్చున్నాక అమ్మాయి వెళ్ళిపోయింది. తను ఎక్కడుందో ఏం చేస్తుందో తెలీదు. ఈ బాధతో తల్లి అసలు విలవిల్లాడిపోతుందన్నమాట. ఆవిడ ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. అలాంటి ఇష్యూతో తర్వాత ఏం జరిగింది ఏంటనేది ఆయన డీటెయిల్డ్గా చెప్పాడు. కానీ బట్ మీతో మాట్లాడమని నేను చెప్పానండి. తను మనకు మాట్లాడటానికి రెడీగా ఉన్నారు. రామకృష్ణ గారు ఒకసారి కాల్ చేస్తారండి. తప్పకుండా. హలో, నమస్తే అండి రామకృష్ణ గారు. నమస్తే మేడం. నేను జయానండి, అందమైన ప్రయాణం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాను. నమస్కారం మేడం. నమస్తే. చెప్పండి. ఎస్, ఏ విధంగా అయితే అప్రోచ్ అయ్యారో ఆ డీటెయిల్స్ బ్రీఫ్గా నేను మన అడ్వకేట్ నాగేశ్వర గారికి చెప్పానండి. నాతో పాటు ఉన్నారు సార్ కూడాను. అవునా మేడం? ఎస్, మీరు ఆయనతో మాట్లాడాలన్నారు కదా, ఒకసారి నాతో అవును ఉన్నారు. అలాగే మేడం, ఒకసారి అసలు ఏం జరిగింది ఏంటి అనేది మాట్లాడతారా? మాట్లాడతాను మేడం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. నమస్కారం సార్, నా పేరు రామకృష్ణ అండి. రామకృష్ణ గారు బాగున్నారా? బాగున్నాను సార్. ఓకే అండి. సార్ మాది చిమ్రాల్ సార్, సూర్యాపేట డిస్టిక్. ఓకే. రైస్ మిల్ నడిపిస్తున్నాం సార్. ఓకే. నా కూతురు పేరు ప్రియాంక అండి. ఓకే. ప్రియాంక. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను సార్. ఓకే. నేను హైదరాబాద్ లో చదివించాను సార్ నా కూతుర్ని. ఓకే. బీటెక్ దాకా చదువుకుంది సార్. పెళ్లి సంబంధం కూడా చూసాము. చూస్తే కూడా నాన్న మీ ఇష్టమే, నా ఇష్టం నాన్న అని కూడా ఉంది. కానీ తీరా పెళ్లి రోజే నా కూతురు వేరే వాడితో లేచిపోయింది సార్. ఎంత బాధేస్తుంది సార్ నాకు. ఏ తండ్రికి ఇలాంటి రోజు రాకూడదు సార్. అవునండి. అబ్బాయి వాళ్ళేమో మమ్మల్ని సూటిపొడి మాటలు, అనరాని మాటలు అనేసి వెళ్ళిపోయారు సార్. కట్నం కూడా ఇచ్చేసాం సార్ సగం పెళ్లికి ముందు. అసలు అంటే తలెత్తుకోలేకపోతున్నాం సార్. నా కూతురు ఇలా చేస్తుందని అసలు అనుకోలేదు సార్. అదేనండి, అదే రామకృష్ణ గారు, అసలు పెళ్లికి ముందు అమ్మాయితో మాట్లాడారా, ప్రియాంకతో మాట్లాడారా? ఇట్లా పెళ్లి సంబంధం వచ్చిందమ్మా, నీకు చేయబోతున్నాం, నీకు ఇష్టం ఉందా లేదా, అసలు తన ఇష్టాన్ని తెలుసుకున్నారా? తెలుసుకున్నాం మేడం. నా కూతురు కూడా నాన్న మీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పింది. ఎక్కడ కూడా అసలు తను అంటే ఇంతకు ముందు వేరే అబ్బాయిని ప్రేమించిందని గానీ, ఇష్టపడుతుందని గానీ, పెళ్లి వరకు కూడా మీకు ఎవరికి తెలీదు? ఎవరికి తెలియదు మేడం. తను చాలా మంచిది, చాలా మంచిగా చదువుకుంటుంది. కానీ తీరా చూస్తే ఇలా జరుగుతుందని అనుకోలేదు మేడం. సరే, మరి ఇప్పుడు తను ఎక్కడుంది ఏంటి, ఆ డీటెయిల్స్ ఏమన్నా తెలిసినాయా మీకు? నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు మేడం. అతని ద్వారా అతను ఎక్కడో చూశాడంట బయట సిటీలో. తన దగ్గర నెంబర్ తీసుకొని తన నెంబర్ నాకు ఇచ్చాడు, నా కూతురుది. ఓకే. నేనేమో నా కూతురుతో అంటే డైరెక్ట్ గా ఫోన్ చేసి మాట్లాడడానికి నాకు ఎలాగో అనిపించి మీకు కాంటాక్ట్ అయ్యాను మేడం, ఐ డ్రీమ్ వాళ్ళకి. మీరు ఎలాగైనా చేసి నా కూతురుతో నన్ను మాట్లాడించండి మేడం, మాకు న్యాయం చేయండి మేడం. రామకృష్ణ గారు, మీరు బాధలో ఉన్నారు నేను అర్థం చేసుకున్నా. ఫస్ట్ ఏంటంటే కట్నం ఇవ్వటం గానీ కట్నం తీసుకోవడం గానీ నేరం, చట్టరీత్యా నేరం. ఇవ్వడం నేరమే. ఇప్పటికైనా సరే ఈ కట్నాలు కానుకలు అనే విషయం మీద కొద్దిగా అందరు పక్కన పెట్టేసి ఒక పెళ్లిని సక్సెస్ చేయడం ఎలా, ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి నివసించడానికి ఏం చేయాలా, వాళ్ళు సక్సెస్ఫుల్గా నివసించడానికి ఏం చేయాలనే మీద దృష్టి పెడితే బాగుంటుంది.
మీ బాధ అర్థం చేసుకున్నా కానీ దాన్ని మనం సాల్వ్ చేద్దాం, మీరేం టెన్షన్ పడకండి. అయితే నా నాకే కూతురు వెళ్ళి 3 సంవత్సరాలు అయింది సార్. 3 సంవత్సరాలు అయింది అంటే పిల్లలు వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పలేకపోతున్నారా? పేరెంట్స్ వినట్లేదా? ఎందుకు పెళ్లి పీటల దాకా వెళ్ళి, లేకపోతే ఇదిగోండి ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు ఇష్యూలో ఎంగేజ్మెంట్ అయిపోయింది, లేకపోతే పెళ్లి అనుకునే వరకు ఎందుకు వెయిట్ ఎందుకు చేస్తున్నారు, ఉంటున్నారు తర్వాత అనేది ఎందుకు డెసిషన్స్ తీసుకుంటున్నారు అనేది Crime నిజంగా లో- ఒక crime- క్వశ్చన్ crime కి మార్క్. వెళ్ళిపోతున్నారు క్రైమ్ కి వెళ్ళిపోతున్నారు. చాలా చాలా సందర్భాలు. అవునండి. ఎందుకంటే ఇప్పుడు ఒక డేటా కనుక చూసుకుంటే ఈ సంవత్సరం జనవరి నుంచి దగ్గర దగ్గర ఒక 800 హత్యలు జరిగినాయి. అబ్బా 800 800 హత్యలు జరిగినాయి దేశం మొత్తం మీద. ఎక్కడా కూడా అసలు ఒక హింట్ కూడా మీకు లేదా? అంటే పాప వేరే అతన్ని ఇష్టపడుతోంది అనే హింట్ నిజంగా మీకు లేదా? లేకపోతే మీరు ఏమన్నా అంటే ఫోర్స్ఫుల్గా కానీ సొసైటీ కోసం కానీ అట్లా ఏదన్నా చేయటం జరిగిందా? అస్సలు లేదు మేడం. తనని ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. తను కూడా మేము చెప్పినట్టే విన్నది, చక్కగా చదువుకుంది. ఉమ్, నా మాటకు కూడా ఎప్పుడు ఎదురు చెప్పలేదు మేడం. ఉమ్, పెళ్లి చేస్తానమ్మా అంటే సరే నాన్న మీ ఇష్టమే నా ఇష్టం అని అన్నది. ఉమ్. ఎక్కడ కూడా నాకు అనుమానం రాలేదు మేడం నా కూతురు తప్పు చేస్తుందని. అదేలేండి. చాలా వెతికించాం మేడం. ఆ, 3 సంవత్సరాల నుంచి వెతికించాము, అసలు దొరకలేదు. పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చాం మేడం ఓకే స్టేషన్ లో. ఓకే. కానీ పోలీసులు కూడా వెతికారు, లొకేషన్ కూడా ట్రాక్ చేశారు మేడం. ఉమ్, చేసి తర్వాత సిగ్నల్ లేదని చెప్పారు, అక్కడ సిమ్ మార్చేసిందని చెప్పారు, ఉమ్. సిగ్నల్ దొరకడం లేదని చెప్పారు. తన ఫ్రెండ్స్తో మాట్లాడటం కానీ అసలు అంటే పెళ్ళి తను వెళ్ళిపోయిన తర్వాత అయినా వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడారా? ఎవరు అబ్బాయి, ఏంటి, ఎప్పటి నుంచి పరిచయం ఉంది, ఇలాంటివి ఏమైనా తెలుసుకున్నారా రామకృష్ణ గారు మీరు? తను సిటీలో చదువుకుంది కదా మేడం. ఓకే. ఇక్కడ విలేజ్ లో ఉన్న ఫ్రెండ్స్ ని కనుక్కున్నా మేడం, కానీ మాకు కాంటాక్ట్ లో లేదని చెప్పారు తన ఫ్రెండ్స్. సో ఫైనల్లీ నెంబర్ అయితే దొరికింది మీకు. మరి అంటే మీరు ఎందుకు ధైర్యం చేయలేకపోయారు? నాగేశ్వర గారితోనే మాట్లాడించాలని అట్లా ఎందుకు అనుకున్నారు? మమ్మల్ని ఎందుకు అప్రోచ్ అయ్యారు? మీ ద్వారా నాకు న్యాయం జరుగుతుంది, నా కూతురు నాకు మళ్ళీ దొరుకుతుంది అన్న నమ్మకం మేడం. ఈ ప్రోగ్రామ్ చూశాను మేడం ఇంత ముందు కూడా నేను టీవీలో. మీరు చేసే సేవలు జనాలకి చాలా రీచ్ అవుతున్నాయి. నా కూతురుతో మీరు ఎలాగైనా చేసి మాట్లాడిస్తారన్న నమ్మకం మేడం. రైట్, మాట్లాడించాలి అంతే. మాట్లాడించే నాకు న్యాయం చేయాలి అంటే ఇప్పుడు బీయింగ్ ఏ ఫాదర్ ఏంటంటే వెళ్ళిపోయిందనే బాధ ఫస్ట్. రెండోది ఏంటంటే సామాజికంగా ఒకసారి ఇప్పుడు మనకు ఇవాళ పెళ్ళి అని అందరూ వచ్చేస్తారు, మనం వచ్చేసిన తర్వాత పెళ్లిపీటల మీద అమ్మాయి లేదనుకో, తల్లిదండ్రులకు అనేది అది ఎంత బాధ ఉంటుంది. అవునండి. తట్టుకొని నిలబడటం అనేది చాలా కష్టం అది. సో అక్కడ నుంచి ఆ బాధ ఉంది, ఆయనకు ఆ పెయిన్ ఉంది, కూతురు మీద ప్రేమ ఉంది, ఇవన్నీ మిక్స్డ్ ఉన్నాయి కాబట్టి ఆయన మాట్లాడాలంటే మొహమాట పడుతుండొచ్చు, లేకపోతే ఆయన బాధతో ఇంత అన్యాయం చేసింది కదా ఎందుకు మాట్లాడాలనే ఒక అది దానికి సంబంధించి ఒక సందిగ్ధత ఉంటుంది. ఆ స్టేజ్లో ఉన్నాడు, చూద్దాం మనం మాట్లాడి సెట్ చేద్దాం, సమస్యను పరిష్కరిద్దాం కదా. పెళ్ళి అయిపోయిన ఆడపిల్ల కదా, న్యాయం అంటే ఎట్లా తీసుకురాగలుగుతాం మనం? అది నేను అనేది. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏముంది, తను ఎలా ఉంది, పెళ్లి చేసుకుందా, చేసుకోలేదా, పిల్లలు పుట్టారా, చాలా ఏం జరిగింది, లేచిపోయిన తర్వాత కూడా అబ్బాయిలు మనీదేలను వదిలిపెట్టిన సందర్భాలు చాలా ఉంటాయి. మనీదేలేదాను లేకపోతే ఆశ మీద వాళ్ళని లేపుకెళ్ళిన తర్వాత ఇంటికి పుట్టింటి నుంచి మనీదేమని సతాయించే వాళ్ళు ఉంటారు, లేచిపోయిన తర్వాత అందంగా జీవించే వాళ్ళు ఉన్నారు. ఆ అమ్మాయి పరిస్థితి ఏముంది అనేది తెలిస్తే దాన్ని బట్టి మనం ఏం చేయొచ్చు అనేది ఖచ్చితంగా మనం దానిపైన ఒక డెసిషన్ తీసుకునే అవగాహన అయితే మనకు ఉంది. కాబట్టి డెఫినెట్లీ చూద్దాం సమస్య ఏముందని ఒకసారి చూసి ఒక ఐడియా వస్తుంది. నెంబర్ పంపించారు ఆయన నాకు, ఒకసారి కాల్ చేద్దాం. రామకృష్ణ గారు ఒకసారి ఫోన్ కాల్ చేయమంటారా నన్ను? చేయండి మేడం. ఓకే. హలో, నమస్తే అండి, ప్రియాంక గారా మాట్లాడేది? అవునండి, ఎవరండి? ప్రియాంక గారు, నన్ను జయ అంటారండి. నేను ఐడ్రీమ్ మీడియా నుంచి మాట్లాడుతున్నాను. అందమైన ప్రయాణం అనే ఒక ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నానండి. ప్రోగ్రామా? నా అవునండి. నెంబర్ ఎవరండి మీరు? ఎక్కడ నుండి? ఇది ఐడ్రీమ్ మీడియా అండి. అంటే మీ నెంబర్ నాకు వేరే పర్సన్ ద్వారా వచ్చింది. మీతో ఒక 5 minutes మాట్లాడాలండి. బహుశా నన్ను మీరు స్క్రీన్ మీద చూసుండొచ్చు. నాతో పాటు అడ్వకేట్ నాగేశ్వర గారు కూడా ఉన్నారు. చెప్పండి మేడం. అంటే మా కాన్సెప్ట్ ఏంటంటే కుటుంబ సమస్యల్ని కానీ లేకపోతే సమాజం ఎదుర్కొంటున్న సమస్యల్ని లీగల్ పరంగా అండ్ ఒక సైకలాజికల్ పరంగా వాటిని ఎలా నివృత్తి చేయాలని మాట్లాడటం, ఆ సమస్యని నివృత్తి చేయటమే మా ప్రోగ్రామ్ యొక్క కాన్సెప్ట్ అండి.
నాతో పాటు సీనియర్ మోస్ట్ అడ్వకేట్ నాగేశ్వర పూజారి గారు కూడా ఉన్నారు. ఓకే మేడం, నాకెందుకు కాల్ చేశారు మేడం? రివీల్ చేయమంటారా? చేయండి, ఏముంటుంది దాంట్లో, ఎప్పుడైనా మాట్లాడాల్సిందే కదా. రైట్. మీ ఫాదర్ రామకృష్ణ గారు మమ్మల్ని అప్రోచ్ అయ్యారండి ప్రియాంక. నాన్నగారా? మీ నాన్నగారు ఒకసారి మీతో మాట్లాడాలని ఉంది, కానీ నాకు మాట్లాడటానికి ధైర్యం చాలట్లేదు, మీ ద్వారా మాట్లాడాలి అని ఒక తండ్రి తన కూతురుతో మాట్లాడుకోవటానికి ఒక మీడియాని అప్రోచ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఎందుకు, అసలు దీనికి గల కారణాలు ఏంటి, ఒకసారి మాట్లాడదామని చేశామమ్మా. మా నాన్నగారికి నా నెంబర్ ఎలా దొరికింది మేడం? నిజమే చెప్తున్నారా మేడం? నిజంగానే చెప్తున్నాను తల్లి. ఒకసారి అడ్వకేట్ నాగేశ్వర్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడమ్మా. సార్. హలో, నమస్తే అమ్మా. హలో, నమస్తే సార్, చెప్పండి సార్. అదే అమ్మా, మీ ఫాదర్ మాకు కాల్ చేశాడు మా ప్రోగ్రామ్కి. సార్. కాల్ చేసిన తర్వాత ఇట్లా మా అమ్మాయి పెళ్లి చేసే సందర్భంలో పెళ్లి పీటలకు మీదకి రాకుండా వెళ్ళిపోయిందండి, 3 సంవత్సరాలు అయింది వెళ్ళిపోయి. రీసెంట్గానే అమ్మాయి నెంబర్ దొరికింది మాకు. నాకు అమ్మాయితోని మాట్లాడాలనుంది కానీ నేను మాట్లాడలేకపోతున్నా రకరకాల కారణాల వల్ల. కాబట్టి ఒక్కసారి మీరు మాట్లాడండి, ఆమె సమస్య ఏముందో తెలుసుకోండి, లేకపోతే ఏం జరిగిందనేది తెలుసుకోండి అని చెప్పి మాకు కాల్ చేయడం జరిగింది. ఎందుకంటే మనం చాలా సందర్భాలలో మనకు అవగాహన ఉన్నా కూడా మొహమాటాలు కానీ, కోపాలు కానీ, లేకపోతే రకరకాల హ్యూమన్ బీయింగ్ చాలా ఎమోషనల్ ఉంటారు కాబట్టి వాటి వల్ల సమస్యలు చాలా పరిష్కారం కాకుండా ఆగిపోతున్నాయి. సో ఆ గ్యాప్ని మేము ఫిల్ చేయాలి, మళ్ళీ కుటుంబాలన్నీ ప్రశాంతంగా నివసించేటట్టు చేయాలి, ఫ్యామిలీలో మంచిగా ప్రశాంతంగా ఉండాలి, పిల్లలు ప్రశాంతంగా ఉండాలి, తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు నీ కేసులో ఏంటంటే, సరే ఇప్పుడు నీ పర్సనల్ ఇష్యూ అది, యు ఆర్ ఏ మేజర్, యూ హ్యావ్ టు టేక్ ఎనీ డిసిషన్. కాకపోతే నేను ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటి అంటే, ఏ సమస్య అయినా సరే మాట్లాడడం ద్వారానే పరిష్కారం అవుతుంది. అది మంచి అయినా చెడైనా మనకు భగవంతుడు మాటలు ఇచ్చింది బాధని కానీ మన సంతోషాన్ని కానీ పంచుకోవడానికే. ఎంత బాగా చెప్పారు. 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు మీ ఫాదరు మిమ్మల్ని కని పెంచి సాది ఒక జీవితాన్ని ఇచ్చిండు కాబట్టి నేను మాట్లాడను అనకుండా, ఎందుకంటే నువ్వు పెట్టేస్తూనే భయంతో ఇదంతా చెప్తున్నాను. ఓకే, ఒక సమాజం మీద అవగాహన ఉన్న పిల్లలు కాబట్టి ధైర్యంగా ఉన్న సమస్యను ఎదుర్కొంటూ అసలు ఏం సమస్య ఉంది, ఎందుకు ఉంది, అసలు దీన్ని మనం ఎట్లా పరిష్కరించవచ్చు అనేది ఒకసారి చూద్దాం. దయదలిచి ఫోన్ కట్ చేయకుండా ఓకే కొద్దిగా అర్థం చేసుకొని మీరు కోఆపరేట్ చేస్తే అసలు సమస్య ఏముంది, దాన్ని ఎట్లా పరిష్కరిద్దామని ఆలోచిద్దాం. సరే సార్. అది అసలు ఏం జరిగిందమ్మా? మేడం, నేను పవన్ అని ఒక అబ్బాయిని నేను లవ్ చేసిన మేడం. ఓకే. చేసినాక అసలు నాకు చాలా మాటలు చెప్పి నన్ను మంచిగా చూసుకుంటానని చెప్పిండు. ఓకే. చెప్పినాక ఇంకా నేను ఎప్పుడు ఎక్కడ పరిచయం మీకు అతను? నాకు మా ఫ్రెండ్స్ తోని ఒకసారి రెస్టారెంట్ కి పోయినాం మేడం, బయటికి పోతే మా ఫ్రెండ్స్ తోని వచ్చిండు, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అన్నట్టుగా పరిచయం అయిండు మేడం. అట్లా పరిచయం అయినాక అట్లా మాట్లాడుకున్నాము. ఎన్ని ఇయర్స్ పరిచయం అమ్మా? ఒక 6 months పరిచయం మేడం. 6 months పరిచయం. అతను ఏం చేస్తారు? అంటే డిగ్రీ 2nd year ఫెయిల్ అయ్యి ఒక చిన్న షాప్ లో పని చేస్తుండే. అట్లా ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయిండు. అయినాక ఇంకా మాట్లాడుకున్నాము, నెంబర్స్ కూడా అట్లనే ఇంకా కలిసినప్పుడు ఆ రెస్టారెంట్ లోనే నెంబర్స్ కూడా తీసుకున్నాక మాట్లాడుకుంటూ అట్లా ఉన్నప్పుడే ఆయన నేను నన్ను మంచిగా చూసుకుంటా, నన్ను లవ్ చేస్తా, పెళ్లి చేసుకుంటా అని చెప్పిండు మేడం. చెప్పిన తర్వాత ఇంకా పెళ్లి కాదనుకుని నేను ఈయనతో వచ్చేసిన మేడం. వచ్చినాక 6 నెలలు కలిసి ఉన్నాక 6 నెలల తర్వాత సడన్ గా ఒక రోజు పొద్దున నేను లేచి చూస్తే ఇంట్లో లేడు. ఏడిపోయిండు అని కాల్ చేసిన మేడం. కాల్ కూడా కనెక్ట్ కాలే, స్విచ్ ఆఫ్ వచ్చింది. చాలా సార్లు అసలు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కనెక్ట్ కాలే. నేనేమనుకున్నా అంటే బయటకి ఇట్లా పోయిందేమో, ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది, లేకపోతే సిగ్నల్ లేదేమో అనుకున్నా. ఆ తర్వాత నైట్ వరకు చూసినా అయినా కాల్ రాలేదు, నేను కాల్ చేస్తే కలుస్తలేదు. ఇంకా నెక్స్ట్ డే వాళ్ళ ఫ్రెండ్స్ కి, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్ కి, కొలీగ్స్ కి కాల్ చేస్తే వాళ్ళు అతని గురించి లేదు తెలీదు, అంత ఎక్కడున్నాడో అంత రోజు టచ్ లో ఉండము అన్నట్టుగా చెప్పిర్రు. వాళ్ళ ద్వారా కూడా కాల్ చేయించిన ఆయన నెంబర్ కి, వాళ్ళ ఫోన్ నుండి కలుస్తుందేమో అని. అట్లా కూడా వాళ్ళ ఫోన్ నుండి చేసినా కూడా కలవలేదు మేడం. ఇంకా నాకు ఏం చేయాలి అర్థం కాలేదు. అప్పుడు
ఇంకా అతను పని చేస్తాడు ఒక దగ్గర, ఆ పని చేసే దగ్గరికి పోయిన షాప్ కి ఉమ్. పోతే ఆ వాళ్ళు ఇట్లా ఎక్కడికి పోయిండో వచ్చిండా కనిపిస్తలేడు అంటే ఇంకా వాళ్ళు అసలు బూతులు తిట్టుకుంటూ ఆయన షాప్ లని 50,000 ఎత్తుకొని పోయిండు అని అన్నారు. ఇంకా అనే వరకు ఇంకా నేను షాక్ అయినా, నాకు ఏం చేయాలి ఏంది, ఆ షాప్ నుండి 50,000 ఎత్తుకుపోయిండు, ఇంట్లో కనిపిస్తలేడు, అసలు ఫోన్ కలుస్తలేదు ఏంది అని నాకు అసలు ఏం బ్రెయిన్ పని చేయలేదు మేడం. ఏం చేయాలో అర్థం కాక అప్పుడు నాకు డౌట్ వచ్చి నేను ఇంటికి పోయి బీరువాలో చూస్తే నా గోల్డ్ ఏం కనిపిస్తలేదు, నా దగ్గర ఉన్న గోల్డ్ మొత్తం తీసుకెళ్లిపోయిండు. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఎవరు లేరు, ఫ్రెండ్స్ కూడా నాకు పెద్దగా లేరు, అమ్మ నాన్నని నేను వదిలేసి వచ్చిన, ఇంకేం చేయాలో అర్థం కాక ఇంకా నేనే ఇక్కడ చిన్న జాబ్ చేసుకుంటూ ఇక్కడనే ఉంటున్నా మేడం, ఇన్నే ఉంటున్నా. అసలు ఏం మాట్లాడాలమ్మా, నువ్వు జరిగిందంతా నిజంగా చెప్తా ఉంటే నాకైతే అసలు మాటలు రావట్లేదు. ఇంకా కూడా ఇంత ఇన్నోసెంట్గా ఉన్నారా తల్లి? 6 నెలల పరిచయానికి నువ్వు అతని ముక్కు మొహం తెలియదు, అతని కుటుంబం తెలియదు, మంచి చెడు తెలియదు, పీటల మీద నుంచి వెళ్ళిపోయి నువ్వు పెళ్లి చేసుకోవటం ఏంటి, నీ డబ్బు నగా నట్రా తీసుకుని అతను వెళ్ళిపోవటం ఏంటి, మరి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఏం ప్రియాంక, ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లవి నువ్వు, మరి అమ్మా నాన్నతో మాట్లాడావా తర్వాత అయినా? మాట్లాడలేదు మేడం, నాకేం మాట్లాడాలి అర్థం కాలేదు, ఇంకా నేను మాట్లాడలేదు ఇంకా వాళ్ళని. ఏం నాగేశ్వర గారు, ఇంకా కూడా ఇట్లా ఉన్నారు ఆడపిల్లలు? ఇన్నోసెంటే ఉంటుంది, ఆడవాళ్ళు ఎప్పుడు సెంటిమెంటే కదా. ఆ ఒక్క విషయం మారలేకపోతున్నామంటారా? ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క గుణం పెట్టింది, అట్లనే ఆడవాళ్ళకి సెంటిమెంట్ అంతే. ఇండియాలో కావచ్చు, అమెరికాలో కావచ్చు, లేదంటే యూరోప్లో కావచ్చు, రకరకాలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఫ్యామిలీ కేసులు చేస్తున్నా కాబట్టి నేను కొన్ని రకమైన సర్వేలు చేస్తుంటే ఇప్పుడు నేను పర్సనల్ ఇంట్రెస్ట్ అంటే సమాజము ఎట్లుంటుంది ఏందని దాని మీద చేస్తుంటే మ్యాక్సిమం లవ్ మ్యారేజ్ ఆర్ ఆల్వేస్ ఫెయిల్డ్. ఎలా ఇస్తున్నారండి ఈ స్టేట్మెంట్? మీరు ఒక లవ్ మ్యారేజ్ చేసుకుని ఉన్నారు, అదే అందులో 20% ఉన్నాం. ఓకే. అట్లా నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా, త్యాగాలు చేయాలా మ్యారేజ్ అంటే, కానీ ఇంట్లో నొప్పించి చేసుకున్నా నేను. రైట్. అసలు ఆ పిల్లకి ఏమీ తెలియదు కూడాను. అమ్మా, నాన్నగారు కూడా లైన్లో ఉన్నారు. రామకృష్ణ గారు మేడం విన్నారా పాప చెప్పింది? కానీ అలానే గుండె బలిపోయి ఉంటుంది. మాట్లాడండి మరి ఒకసారి, ఆయనకు మాటలు రావట్లా పాపం. అమ్మా ప్రియాంక, నాన్న తల్లి ఎలా ఉన్నావు తల్లి? బానే ఉన్నాను నాన్న. అమ్మ ఎలా ఉంది నాన్న? అమ్మ ఆరోగ్యం మంచిగా లేదమ్మా, మంచాన పడింది, రోజు మందులు వేసుకుంటుంది, నా ఆరోగ్యం కూడా బాగాలేదు తల్లి. ఎందుకు తల్లి ఇంత పని చేసి? నీకు ఆ పెళ్లి ఇష్టం లేకపోతే చెప్పొచ్చుగా అమ్మా, ఒక్క మాట చెప్పొచ్చుగా తల్లి. నీ ఇష్టానికి కదమ్మా నేను ఎప్పుడు ఇల్లు ఇస్తాను, ఇట్లా చేస్తావా తల్లి? అంతా అయిపోయాక నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోతావా తల్లి? నీ తల్లి ఏమో అక్కడ మంచాన పడింది, ప్రతి చిన్న విషయం నాతో చెప్పేదాని కదా తల్లి. ఈ ఒక్క విషయం ఎందుకు దాచావమ్మా? ఊర్లో జనాలు ఎన్ని మాట్లాడుతుంటారో తెలుసమ్మా, నా తలెత్తుకోలేకపోతున్నాను తల్లి. నీ గొంతు విన్నాక మొన్న ప్రాణాలు వేసి వచ్చింది తల్లి. వచ్చేయమ్మా, నిన్ను మళ్ళీ చూసుకుంటాను తల్లి. నేను రాలేను, నాకు కూడా చాలా సార్లు గుర్తొచ్చారు మీరు, మళ్ళీ రావాలని కూడా అనిపించట్లేదు. ఆ ఊర్లో నేను నా మొహం కూడా చూపెట్టలేను, నన్ను వదిలేయండి నాన్న. నేను ఇక్కడ మంచిగానే ఉన్నాను, మీరు అమ్మని తీసుకొని మీకు కావాలంటే మీరు ఇడికి వచ్చేయండి, నేను చూసుకుంటా, కానీ నేను మాత్రం ఊరికి రాను. నీళ్ళు చక్కగా చూసుకుంటావు తల్లి, నీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాను తల్లి.
నువ్వు వచ్చేయమ్మా. మేడం ఎట్లనైనా చేసి మీరే చెప్పురు మేడం. బాధపడకండి రామకృష్ణ గారు, బాధపడకండి. ప్రియాంక మేడం ఏం చేస్తున్నావమ్మా ప్రెసెంట్ నువ్వు? నేను చిన్న జాబ్ చేస్తున్నా మేడం, టెలికాలర్ గా జాబ్ చేస్తున్నాను. హాస్టల్లో ఉంటూ టెలికాలర్ గా జాబ్ చేసుకుంటున్నావా? అవును అవును మేడం. నువ్వు చదివింది నువ్వు చదివింది బీటెక్, చేసేదేమో టెలికాలర్ జాబ్ అమ్మా. అన్నీ అంటే మీరు అన్నట్లుగా ఎవరి నిర్ణయాలు వాళ్ళవే. కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, ఫ్యామిలీ, సొసైటీ ఏమీ లేదండి. ఏం చెప్తారండి ప్రియాంకకి నాగేశ్వర గారు? ఆమె జీవితంలో అయితే తప్పు చేసిందని అయితే ఖచ్చితంగా మనం చెప్పాల్సిందే ఆమెకి. ఎందుకు అంటే ఏంటంటే ఒక కుటుంబం అన్న తర్వాత కంపల్సరీ మనం అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఈ కేసే తీసుకుంటే చూడండి, ఒక అబ్బాయి పరిచయం అయ్యండి అని చెప్పేసి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వెళ్ళిపోయి తన జీవితాన్ని ఖరాబ్ చేసుకొని అటు తల్లిదండ్రుల జీవితాన్ని ఖరాబ్ చేసి సమాజంలో ఒక రకమైన అలజడో లేకపోతే ఏదో సమాజంలో ఒక ఇంపాక్ట్ చెప్పుకోవడానికి సృష్టించేసి ఇంతమందిని బాధపెట్టి ఓకే అనేది ఒక యుక్త వయసులో ఒక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మనం మెంటర్ని పెట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఫస్ట్ పాయింట్. రెండోది, నేను ఖచ్చితంగా ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు పాటించినా పాటించకపోయినా, ఇప్పుడున్న సమాజంలో మ్యారేజ్ సక్సెస్ కావాలి అంటే మీరు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అది ఎక్స్పర్ట్స్ చేత ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకుంటేనే సాధ్యమవుతుంది, మీకు పెళ్ళి అనేది సక్సెస్ అవుతుంది. రైట్. అంటే ఒక మాట చెప్పాలి కదా ప్రియాంక, అసలు ఎందుకు మీరు చెప్పలేదు పేరెంట్స్ కి కనీసం ఒక మాట? నేను చెప్తామని చాలా సార్లు అనుకున్నాను మేడం. అంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అంత తొందరగా పెళ్లి పెట్టారు కదా అనుకున్నా. అసలు ఎంగేజ్మెంట్ దాకా ఎందుకు వెళ్ళావమ్మా? ఇప్పుడు అవతల ఇంకొక ఫ్యామిలీ కదా, అవతల ఇంకొక అబ్బాయి, అతని కుటుంబం, అతని ఫ్యామిలీ, అతని సొసైటీ. అప్పుడైనా నువ్వు అసలు ఎంగేజ్మెంట్ దాకా వెళ్ళటం ఎందుకు తల్లి? నీకు ఇష్టం లేకపోతే సంబంధం చూస్తున్నప్పుడే చెప్పాలి కదా మీ పేరెంట్స్. థర్డ్ పార్టీని సంప్రదిస్తే అయిపోతుంది. ఏం చెయ్యాలి? అదే చెప్తున్నా, చాలా కుటుంబాలలో మీరు ఇప్పుడు యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళ జీవితంలో పెళ్లికి సంబంధించిన ఒక సమస్య వచ్చినప్పుడు వాళ్ళు చెప్పుకోలేక చెప్పుదాం అనుకుందాము, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత చెప్పుదాము, పెళ్లికి ముందు చెప్పుదామని రకరకాల ఈ ఊహాగానాలలో ఉండి లాస్ట్కి ఏదో ఒక క్రైమ్ చేసేస్తున్నారు. కనీసం ఆలోచన, ఫ్రెండ్స్ సర్కిల్ రాదు. అదే వాళ్ళకి ఆ టైంలో రాదు. మరి ఎట్లా దీనికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఏముంటది? ఖచ్చితంగా ఇప్పుడు ప్రియాంక వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళాల్సిందే, వేరే ఆప్షన్ ఏముండదు. ప్రియాంక వింటున్నారా? వింటున్నాను మేడం. ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఎందుకంటే మనకు రక్త సంబంధం కాబట్టి, తండ్రి అనేవానికి తల్లి అనే వాళ్ళకి బాధ్యత ఉంటుంది కాబట్టి బిడ్డలు ఎంత తప్పులు చేసినా కూడా క్షమించే గుణం మళ్ళీ తల్లిదండ్రులకే ఉంటుంది. రైట్. మరి అతని పరిస్థితి ఏంటి? పెళ్లి చేసుకున్న అతని పరిస్థితి ఏంటి? అతను ఎక్కడున్నాడు? రేపటి రోజు నీ పిల్ల భవిష్యత్ ఎట్లాగా నాగేశ్వర గారు? అవును, ఇప్పుడు పెళ్లి చేసుకుని ఇప్పుడు అసలు మొత్తానికి కాంట్రాక్ట్లు లేడా అమ్మ నీకు? లేదు సార్, అసలు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ కలుస్తలేదు. మా ఫ్రెండ్స్ తోని అందరితో ఫోన్లు చేయించిన అసలు ఎక్కడ కలుస్తలేదు సార్ ఫోన్. మరి నువ్వు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం కానీ? పోలీస్ స్టేషన్ కి వెళ్తే మళ్ళీ మా నాన్నకి ఏమన్నా తెలుస్తుందేమో మా వాళ్ళకని నేను వెళ్ళలేదు సార్ భయంతోని. ఇప్పుడు పెళ్లి ఎక్కడ జరిగిందమ్మా? హైదరాబాద్ లోనే చేసుకున్నాం సార్. వచ్చిన తర్వాత హైదరాబాద్ లోనే పెళ్లి చేసుకున్నాం ఒక గుడిలో. ఖచ్చితంగా అయితే చట్ట ప్రకారం అయితే ఆ అమ్మాయికి కంపల్సరీ డైవర్స్ ఇప్పించాల్సిందే. ఆడ మగ మధ్యలో హిందూ మ్యారేజ్ ప్రకారం ఏ రకంగా పెళ్లి జరిగినా చట్ట ప్రకారం అయితే కంపల్సరీ డైవర్స్ తీసుకోవాలి. మరి ప్రియాంక విషయంలో ఏం చేద్దామంటారు? ఇప్పుడు అతను పట్టుకురావాలి. ఇంకా అంతే. ఇప్పుడు ఆమెకి సోర్స్ లేదు కాబట్టి, ఆమెకు ఆలోచించే విధానం లేదు కాబట్టి, ఆమెకి జీవితంలో ఎట్లా ముందుకు వెళ్ళాలో తెలియదు కాబట్టి ఆమె పోరాడకుండా ఆగిపోయింది. ఇప్పుడు మన చేతిలో మనకు ఉంది కాబట్టి వాడు ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాడిని ఎత్తకొచ్చి నిలబెట్టి వాడిని తప్పునికి బాధ్యుని చేసి ఖచ్చితంగా వాడిని అవసరమైతే చట్టపరంగా శిక్షించి కానీ ఈ అమ్మాయికి డైవర్స్ ఇప్పించి దాని తర్వాత మనం ఆ అమ్మాయికి ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించాలి. వాళ్ళ తండ్రి దగ్గరికి, తల్లిదండ్రుల దగ్గరికి తల్లిదండ్రులకు పంపించడం అనేది ఖచ్చితం. ఇంకా దానికి మనకు వేరే ఆప్షన్ ఏం లేదు దాంట్లో. ఓకే. రామకృష్ణ గారు వింటున్నారా? అదండి పూర్తిగా. అవునండి అమ్మాయి అంటే అది సమస్య అక్కడ.
అలాంటి దుర్మార్గుని ఎలా నమ్మవు తల్లి? నమ్మి అంత దూరం ఎలా పోయావమ్మా? లేదు డెఫినెట్ ఎలాగైనా శిక్ష పడేలా చేయండి సార్, మీకు దండం పెడతాను. తప్పకుండా రామకృష్ణ గారు, మనకు సమాజంలో ఎవరు తప్పు చేసినా శిక్షిద్దాం మనం తప్పకుండా. రామకృష్ణ గారు, నేను ఒక విషయం చెప్తా వినండి. అయ్యా చెప్పండి సార్. ప్రియాంక గారు మీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆమె గతం గురించి మళ్ళీ నువ్వు అట్లా తప్పు చేసినావు, ఇట్లా తప్పు చేసినావు, నువ్వు చేయబట్టిన ఇజ్జత్ పోయిందని ఏదన్నా ఆవేశంలో అంటే మీరు అనరు, కానీ అప్పుడప్పుడు ఏంటంటే మనకు రకరకాల ఆలోచనలు వస్తుంటాయి కాబట్టి ఆలోచనలు వచ్చినప్పుడు కొన్నిసార్లు ఆవేశం ఆపుకోలేక ఏదో ఒక మాట అంటాం. నా కూతురు ఎంత తప్పు చేసినా సార్ నా కళ్ళ ముందుంటే చాలు సార్, అది మంచి చూసుకుంటాం. అది నాకు కావాల్సింది అది ఒక్కటే సార్. అది మంచి డిసిషన్ కాబట్టి. అమ్మా నేను ఇంటికి వెళ్ళాను సార్. ఇంటికి వెళ్ళదట. అవును, ఇప్పుడు ఏం చేస్తావమ్మా ఇంటికి వెళ్ళకుండా? మీకు తెలియదు సార్, అది ఒక చిన్న పల్లెటూరు. అక్కడ మా నాన్నకి ఎంత మంచి పేరు ఉండేది. ఇప్పుడు నేను లేచిపోయినాక ఆ ఊరు వాళ్ళందరూ మా తల్లిదండ్రుల్ని మస్తు అవమానించారు అని నాకు తెలుసు. అయినా సరే కొన్నాళ్ళ కూతురు లేచిపోయింది కదా అని ఇప్పుడు జాలి పడుతున్నారు. కానీ ఇప్పుడు నేను మళ్ళా తిరిగి పోతే ఏమైతుందో తెలుసా సార్? నన్ను నమ్మి తీసుకెళ్ళినోడు 6 నెలలకి మోసం చేసి వదిలేసిండు, వెళ్ళిపోయిండు. ఇప్పుడు నాకు మొగుడు లేడు. ఇప్పుడు నేను ఊరికి పోతే మొగుడు వదిలేస్తే సిగ్గు లేకుండా మళ్ళా తండ్రి ఇంటికి వచ్చిందని నన్ను అనుమానిస్తారు. మళ్ళీ నాన్న మాటలు అంటారు సార్. మళ్ళా నా వల్ల మా అమ్మ నాన్న సమాజంలో తలదించుకోవాలి. అలాంటి అవమానం వాళ్ళకి తీసుకురావడం కంటే నేను వాళ్ళకి దూరంగా చచ్చిపోవడం మేలు సార్. అందుకే నేను వెళ్ళాను సార్. తాలెత్తుకొని ఎట్లా తిరగాలని ఇవన్నీ అప్పుడు ఆలోచన రాలేదమ్మా నీకు? అప్పుడు తెలియలేదు సార్ ఇవన్నీ. అందరు చేసే తప్పేందంటే సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకోకుండా పారిపోయే ప్రయత్నాలు చేసి సమస్యను పెద్దగా చేస్తుంటారు. ప్రతి వ్యక్తి తన జీవితంలో తప్పు చేస్తాడు, ఆ తప్పుని మనం సరిదిద్దుకోగలగాల. కాబట్టి నువ్వు ఏ ఊర్లో అయితే నువ్వు లేచిపోయినావో, ఏ ఊర్లో అయితే మీ నాన్న పరువు పోయిందో అక్కడికి వెళ్ళు, నిలబడు, పోరాడు, మళ్ళీ మంచి పెళ్ళి చేసుకొని మంచి పిల్లల్ని కానీ ఒక మంచి కెరీర్ నిర్మించుకొని మళ్ళీ ఈ ప్రపంచానికి మళ్ళీ నిరూపించు. ఓడిపోతేనే కదమ్మా గెలిచేది, ఓడిపోకపోతే ఎట్లా గెలుస్తావు నువ్వు? ఏం కాదు, దాంట్లో ఏమనుకుంటారు, ఊరోళ్ళు 2 రోజులు అనుకుంటారు. ఎవరు ఏమనుకుంటే మనకెందుకు తల్లి? నువ్వు మాకు కావాలమ్మా, మాకు నువ్వు మా దగ్గరికి రావాలి తల్లి. ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం అమ్మా. నేను నీకు తోడుగా ఉంటాను తల్లి. నీకు ఇంకో సంబంధం చూసి మంచి పెళ్లి చేస్తానమ్మా. నువ్వు రా తల్లి. నువ్వు ఖచ్చితంగా మేము చెప్తున్నాము, నువ్వు ఖచ్చితంగా మీ నాన్న దగ్గరికి వెళ్ళి మీ ఊర్లోకి వెళ్ళు. ఏమీ కాదు నీకు అది, ఓకే? నీ వెనక నీకు ఏ కష్టం వచ్చినా, నీకు ఏ బాధ అనిపించినా, నువ్వు పోరాడే క్రమంలో నేను జయ మేడం ఇద్దరం ఉన్నాం. మీరు జయ మేడం కాల్ చేసి చెప్పినా సరే నాకు మేడం కాల్ చేసి చెప్తుంది. మీ ఇద్దరం కలిసి నువ్వు ఈ కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఏదైతే సపోర్ట్ కావాలనో, నీకు ఒక మెంటల్ సపోర్ట్ కావచ్చు, సొసైటీ పరంగా సపోర్ట్ కావచ్చు, లీగల్ సపోర్ట్ కావచ్చు, నీకు ఏ రకమైన సపోర్టుకి మేమిద్దరం ఖచ్చితంగా నిలబడి నీ జీవితాన్ని 100% నిలబెడతాం మేము దాన్ని. నేను ఒక అన్నగా చెప్తున్నా, నీకు ఖచ్చితంగా నువ్వు ధైర్యం చేసి జీవితంలో ఒక ముందడుగేయి. చక్కగా వెళ్ళు, ఉండు. నువ్వు కొంచెం మానసికంగా సార్ అన్నట్లుగా కొంచెం పుంజుకున్న తర్వాత మంచి ఉద్యోగం చేసుకో. ఈలోపు అతను ఎవరో ఏంటో పూర్తి డీటెయిల్స్ తీసుకొని అతన్ని పట్టుకునే ప్రయత్నం మేము చేస్తాము. అతనికి ఎలా కేసు పెట్టించాలి, నీకు డివోర్సా లేకపోతే అతను మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి అతన్ని మళ్ళీ మీ ఇద్దరు కలిసి ఉండేలాగా చేయటం, అతను ఎవరో ఏంటో తెలిస్తే దాన్ని బట్టి ముందుకెళ్ళొచ్చు అతని విషయానికి వచ్చేసరికి. ఈ లోపైతే నువ్వైతే ఖచ్చితంగా నీ తల్లిదండ్రుల దగ్గర ఉండాల్సిందే తల్లి. మా నాన్నతో పాటు ఇప్పుడు మీరు కూడా ఉన్నారు కాబట్టి నేను మళ్ళీ వెనకడిగేసా, మళ్ళీ తప్పడిగేసింది అని అవుతాను సార్. మా నాన్న కోరుకున్నట్టే నేను ఇప్పుడు చెప్పినట్టే ఉంటాను. మళ్ళీ అదే మా నాన్న తలెత్తుకుని ఇలా చేస్తాను సార్. తప్పకుండా చెయ్యాల. నువ్వు జీవితం అంటేనే పోరాటం. జీవితంలో ఏ సమస్య వచ్చినా పోరాడమనే చెప్తా. మీకు ధైర్యం సరిపోకున్నా, మీకు అవగాహన లేకున్నా, మీకు ఇంకా ఏ రకమైన ఇబ్బంది ఉన్నా మాకు కాల్ చేయండి, మీకోసం మేము నిలబడతాం. రామకృష్ణ గారు, పాప ఎక్కడుందో కనుక్కోండి. తను రావడానికి సిద్ధంగా ఉండి మీరు వెళ్ళి తీసుకురండి. సార్ అన్నట్లుగా ఇంటికి వచ్చిన తర్వాత జరిగిపోయిన విషయాన్ని వదిలేసేయండి. తర్వాత ఏం చేద్దామనేది ఒకసారి మీరు హైదరాబాదే కాబట్టి సార్ని కలుద్దురు కానీ నేను ఒక అపాయింట్మెంట్ తీసుకుంటాను. వచ్చి సార్ని కలిసి తర్వాత ఏం చేద్దామనేది ఆలోచిద్దాం. అమ్మా అలాగే అమ్మా, నిజంగా మరో జీవితాన్ని ఇచ్చారమ్మా నాకు, నా కూతురికి న్యాయం చేస్తారని నమ్మకంతోనే వచ్చానమ్మా మీ దగ్గరికి. తప్పకుండా అండి, తప్పకుండా. థాంక్స్ అమ్మా, ధన్యవాదాలు మీకు. ధన్యవాదాలండి. ప్రియాంక ఓకేనమ్మా?
నాన్న నన్ను క్షమించు నాన్న, నేను వచ్చేస్తాను నాన్న నీ దగ్గరికి. రా తల్లి, నీకు మన ఊర్లోనే మన ఇంట్లోనే నువ్వు తలెత్తుకునేలా బతికేలా చేస్తాను తల్లి. వచ్చేయమ్మా. సరే రామ్మ తల్లి. అప్పుడే పెళ్లి గురించి ఆలోచించకండి, ముందు ఈ విషయం తేలిన తర్వాతే పాపకి పెళ్లి విషయం ఆలోచించండి రామకృష్ణ గారు. అలాగే అమ్మా. రైట్ అండి. సరే. ఇలాంటి ఒక రోజు వస్తుంది అనుకోలేదు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. తప్పకుండా అమ్మా, మంచిగా ఉండండి అందరు. వాళ్ళు అప్రోచ్ అవుతారు నాగేశ్వర గారు ఒకసారి. ఆ అబ్బాయి సంగతి మరి ఏం చేయాలి, ఏంటి చట్టపరంగా ఏ విధంగా ముందుకెళ్ళాలి, మీరే సహాయం చేయాలి. కంపల్సరీ వాడు ఎక్కడన్నా పట్టుకొని వాడిని 100% అయితే శిక్షిద్దామా. మనకు ఎంత అవాంతరాలు ఎదురైనా, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా అంతే, ఒక అమ్మాయి కోసం నిలబడతాం. రైట్. ఎపిసోడ్ మనకి కొంచెం టైం లిమిట్ ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడుకోలేదు, కానీ ప్రియాంకనైతే మోటివేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. దయచేసి ఆ బాధ్యత మీరు తీసుకోండి. తప్పకుండా డెఫినెట్గా. రైట్ అండి, నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.